నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. భారీగా తగ్గిన వెండి కొంటే ఇప్పుడే కొనండి. భారతదేశంలో బంగారం, వెండి కేవలం లోహాలు మాత్రమే కాదు, బలమైన పెట్టుబడి పునాదిగా కూడా పరిగణిస్తారు. వివాహాలు లేదా పండుగలైనా అవి ఇప్పుడు పెట్టుబడి పోర్ట్ఫోలియోలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. ఇక ఇన్ని రోజులు పరుగులు పెడుతున్న వెండి ధరకు ఒక్కసారిగా బ్రేక్లు పడ్డాయి. తాజాగా కిలోపై భారీగా తగ్గుముఖం పట్టింది. అలాగే బంగారం మాత్రం భారీగానే పెరిగింది. వెండి కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక వివరాల్లోకి వెళితే వెండి ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్టు చూడవచ్చు. ఇక నేడు ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం సిల్వర్ ధరలు ఇలా ఉన్నాయి. 1 కేజీ సిల్వర్ ధర 2,62,030 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఒక దశలో 2,80,000 రూపాయల వరకు వెళ్లిన వెండి ధర నెమ్మదిగా తగ్గడం ప్రారంభించింది. సిల్వర్ ధర తగ్గడానికి ప్రధానంగా డాలర్ విలువ బలపడటమే కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ధర $86 వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు 2% తగ్గుదల చూడవచ్చు. ఇక డాలర్ విలువ బలపడటంతో పాటు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెండి నుంచి వెనక్కు తీసుకోవడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. బంగారం తరహాలోనే వెండి కూడా తగ్గడం చూడవచ్చు. సాధారణంగా వెండిలో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా ఈటీఎఫ్ల రూపంలో పెట్టుబడి పెడుతుంటారు. ఇక ఈటీఎఫ్లలో కూడా పెద్ద మొత్తంలో లాభాల స్వీకరణ చూడటం వల్ల కూడా వెండి ధర తగ్గడం ఎక్కడా గమనించవచ్చు. ఇక వెండి ధర తగ్గడానికి ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం వెండి ధరలు మార్కెట్లో తగ్గుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అయితే కొత్తగా పెట్టుబడి పెట్టేవారు మాత్రం ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది వెండి ధరలు మార్కెట్లో భారీ స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో ఎవరైతే సిల్వర్లో ఇన్వెస్ట్ చేశారో వారికి పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా అయిన నేపథ్యంలో పెరుగుతున్న వెండి ధరల వల్ల ఎవరైతే వెండి సామాన్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా మారాయని చెప్పవచ్చు. ఈ వారం వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. ఇక ఈ వారం వెండి, బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది. ట్రంప్ సుంకాలను తగ్గించాలని అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయం. ఆ తర్వాత అదనంగా 10%, ఆపై 15% సుంకాలను ప్రకటించడం మార్కెట్ అనిశ్చితిని పెంచింది. అమెరికా స్టాక్ మార్కెట్ పెరుగుదల, ట్రెజరీ రాబడి పెరుగుదల పెట్టుబడిదారుల సెంటిమెంట్ పై ప్రభావం చూపాయి. అదనంగా అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు సురక్షితమైన స్వర్గధామ డిమాండ్ను పెంచుతాయి. ఇక వెండి ధర 4.2 లక్షల వరకు పెరగవచ్చు. పారిశ్రామిక డిమాండ్, సరఫరా పరిమితుల కారణంగా వెండి దీర్ఘకాలిక ఆస్తి అని అగ్మాంట్ పరిశోధన విభాగాధిపతి రెనిషా చైనాని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయంగా ఇది $120 నుండి $130 వరకు చేరవచ్చు. భారత మార్కెట్ గురించి మాట్లాడుకుంటే వెండి తదుపరి లక్ష్యం కిలోకు 3,90,000 నుండి 4,20,000 వరకు ఉండవచ్చని నిపుణులు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే స్వల్పకాలంలో ధరలలో స్వల్ప దిగ్గుబాటు, తగ్గింపు ఉండవచ్చు. ఇది కొనుగోలుదారులకు అవకాశం కావచ్చు. పెట్టుబడిదారులు ఏమి చేయాలి? వెండి ప్రస్తుతం స్థిరత్వాన్ని చూపుతోంది, కానీ ప్రపంచ పరిణామాలు దాని ధరను ఎప్పుడైనా మార్చవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ ట్రెండ్లు, నష్టాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. రాబోయే కాలంలో వెండి ధరలు ఆకాశాన్నంటినా ఆశ్చర్యం లేదు. నెట్వర్క్ ని 4,000 స్టోర్లకు విస్తరిస్తామని ప్రకటించగా ఇప్పుడు ఆ సంఖ్యను 550కి పరిమితం చేయాలని నిర్ణయించడం గమనార్హం.